మాకేం తక్కువ మేము అన్నీ చేయగలం అంటున్నారు నేటి మహిళలు. పురుషులతో సమానంగా పోటీ పడుతూ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మంచితో పాటు చెడును కూడా నేర్చుకుంటూ మగాళ్లతో సమానంగా కొన్నిసార్లు ఎక్కువగానే వివాదాలు పాల్గొతున్నారు. ముఖ్యంగా రోడ్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలో అతి ఎక్కువైపోతోంది. ప్రధానంగా ఐటీ కార్డులో పనిచేసే యువతులు, మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్లో జారీ అవుతున్న ట్రాఫిక్ చలానాలను ఈ మధ్యకాలంలో మహిళలు కూడా ఎక్కువగానే సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడ ఐటీ కార్డర్లు సుమారు 5 లక్షల మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులతో సమానంగా ఐటీ సంస్థలో ప్రతాపాలు చూపిస్తున్న వీర నారీమణులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంలో కూడా ముందంజలో ఉంటున్నారు. హెల్మెట్లు పెట్టుకుపోవడం, నేమ్ బోర్డు లేకుండా డ్రైవ్ చేయడం, సిగ్నల్ జంప్ చేయడం, స్టాప్ లైన్లు దాటి మరీ వాహనాలు ఆపడం, ఇలా ఒకటేమిటి రోడ్ రూల్స్ ఎన్ని ఉంటాయో అన్నింటినీ దర్జాగా ధైర్యంగా అతిక్రమించేస్తున్నారు. వాస్తవానికి పురుషులతో పోలిస్తే మహిళలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేది చాలా తక్కువ. కానీ ఇది ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలోనూ యువతులు ఏ స్థాయిలో గలాటా సృష్టిస్తారనేది ఇప్పటికే ఎన్నోసార్లు చూసి ఉన్నాం. పీకల దాకా తాగిన యువతులంతా ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులపై ఏ రేంజ్లో చిందులు వేస్తారనేది కూడా తెలిసిందే కదా. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడే వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ వీరంగానికి అంతే లేదు. చేదు వాస్తవం ఇంకొకటి ఉంది. ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్కు కారణమవుతున్న వారిలో యువతులు కీ రోల్ పోషిస్తున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేయటం, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా సరే వెహికల్తో రోడ్డు మీద సవారీ చేయటం, పరిమితికి మించిన వేగంతో దూసుకుపోవడం పరిపాటిగా మారింది. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా వీరిలో ఏమాత్రం మార్పు రావట్లేదు. సునీత మనస్కులు కదా అని కాస్త సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తుంటే దాన్నే అలసుగా తీసుకుంటున్నారని పోలీస్ పెద్దలు వాపోతున్నారు. ఇక మునుముందైనా సరే పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. For more updates, please subscribe 99 TV Telugu.